సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని కడియం శ్రీహరి అంటున్నారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్లో గెలిచి మొన్న లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన కుమార్తెతో సహా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరారు. అయితే ఇప్పుడు 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారో వారిపైన అనర్హత వేటు వేయాలి అంటూ బీఆర్ఎస్ స్పీకర్కి ఫిర్యాదు కూడా చేసింది. అయితే స్పీకర్ నిర్ణయాలు తీసుకోవడం లేదు, అనర్హత వేటు వేయడం లేదు అంటూ సుప్రీంకోర్టును కూడా బీఆర్ఎస్ ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం స్పీకర్ ఈ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం కొంత గడువు కావాలి అని అడిగారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కడియం శ్రీహరి చెప్తున్నారు. కోర్టు తీర్పు ఎలా వచ్చినా శిరస వహిస్తామని కడియం శ్రీహరి చెప్తున్నారు. బీఆర్ఎస్కు ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదు అని కడియం శ్రీహరి అంటున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో 36 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి తీసుకున్నారు. వారిలో కొంతమంది మంత్రులు కూడా అయ్యారు అంటూ కడియం శ్రీహరి బీఆర్ఎస్పై తీవ్రమైన ఆరోపణలే చేశారు. కడియం శ్రీహరి చేసిన ఆరోపణపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు మనకు అందుబాటులో ఉన్నారు. మధు, కడియం శ్రీహరి ఏమన్నారు? కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి కాబట్టి ఆయన రెస్పాండ్ అయ్యాడు. రేపు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ ఉంది. రేపు ఎలాంటి తీర్పు వచ్చినా శిరస వహించడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ ఉప ఎన్నికలే వచ్చే పరిస్థితి ఉంటే కూడా దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అయినా ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ మాట్లాడేటువంటి నైతికత కోల్పోయింది. గతంలో 36 మందిని వివిధ పార్టీల నుంచి వివిధ సందర్భాలలో వాళ్ళు చేర్చుకోవడం జరిగింది ఎమ్మెల్యేలను. అందులో నుంచి కొంతమంది మంత్రులు కూడా అయినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసినటువంటి స్టేట్మెంట్ చేశారు. అయితే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆయన మాట్లాడుతూ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్టేట్మెంట్ చేయడం పైన కాస్త సెన్సేషన్ గా మారింది. ప్రస్తుతం నిజంగానే సుప్రీంకోర్టు అలాంటి తీర్పు ఇవ్వనుందా, నిజంగా ఉప ఎన్నికలు రానున్నాయనేటువంటి చర్చకు ఆయన బలం చేకూర్చినట్టుగా మాట్లాడారు. మొత్తానికైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలో ఉప ఎన్నిక వస్తే ఫేస్ చేస్తాననేటువంటి మాట్లాడినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి. సో ఆయన బీఆర్ఎస్ పైన గెలిచారు. గతంలో బీఆర్ఎస్ బూత్ పైన ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఆయన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రైట్, ఇప్పుడు కడియం శ్రీహరి మాట్లాడిన మాటలపై అంటే బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో ఏం చేసింది? 36 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి తీసుకుంది, మంత్రులను కూడా చేసింది. సో బీఆర్ఎస్కి ఆ అర్హత లేదు అంటూ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? అంటే ఇంకా బీఆర్ఎస్ నాయకులు ఎవరు రెస్పాండ్ కాలేదు. అంటే బీఆర్ఎస్ నుంచి ఒకటి వెర్షన్ చెప్తా ఉన్నారు, త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్ చెప్తా వస్తా ఉన్నారు. ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ మళ్ళీ గెలిచి తీరుతుంది. సో ప్రజలు వారికి ఓటేస్తే బీఆర్ఎస్ నుంచి గెలిపిస్తే వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్లారు కాబట్టి దానికి వ్యతిరేకంగానే ప్రజలు ఉంటారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉంటారనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు గత కొంతకాలం నుంచి. అయితే మొదటగా ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వస్తుంది అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన బీఆర్ఎస్ గుర్తు పైన గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ బీఫామ్ పైన సికింద్రాబాద్ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి టెక్నికల్ గా కూడా అక్కడ ఉప ఎన్నిక త్వరగా వస్తుందనేటువంటి చర్చ జరిగింది. కానీ సుప్రీంకోర్టులో కేవలం కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు వీరిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ తర్వాత ఇంకా 7 మెంబర్స్ మారారు, ఇంకా 7 మారారు, వారిని అటాచ్ చేస్తూ వారిపైన కూడా విచారణ చేపట్టాలని చెప్పడంతో రేపు సుప్రీంకోర్టులో ఈ ముగ్గురితో పాటు పార్టీ మారిన మిగతా 7 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వారి అంశాన్ని కూడా రేపు సుప్రీంకోర్టు కలిసి విచారించనుంది. రేపు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి 10వ తారీఖు రోజు విచారణ జరగనుంది. కానీ ఎలాంటి తీర్పు వస్తుందనేటువంటి ఉత్కంఠ అయితే ఉంది, చూడాలి. ఈ రోజు కడియం శ్రీహరి చేసిన మాటలు కాస్త హాట్ టాపిక్ గా మారాయి రాష్ట్ర రాజకీయాల్లో. అంటే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారా? ఉప ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కడియం శ్రీహరి అన్నారు. అంటే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే భావనలోనే ఉన్నారా? ఎగ్జాక్ట్లీ, ఉప ఎన్నిక వస్తాయి అనేటువంటి ఒక భావన బీఆర్ఎస్ లీగల్ టీం చేస్తా ఉంది, పార్టీ హైకమాండ్ కూడా చెప్పే పరిస్థితి చేస్తా ఉంది. గతంలో వచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర కానీ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో వాటిని ఎగ్జాంపుల్ గా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుంది, నిజంగానే సుప్రీంకోర్టు రేపు విచారణలో 10వ తారీఖు రోజు ఏం విషయాలు వెల్లడించనుంది అనేటువంటిది చూడాలి. రైట్ మధు, మాజీ మంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి మొన్న
లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి చేరారు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ను వదిలి ఎవరైతే కాంగ్రెస్లోకి వచ్చారో 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలి అంటూ బీఆర్ఎస్ స్పీకర్కి పిటిషన్ కూడా చేసింది. పిటిషన్ స్పీకర్ను కోరింది. అది స్పీకర్ నిర్ణయాలు తీసుకోవడం లేదు అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. సుప్రీంకోర్టులో రేపు వాదనలు జరగబోతున్నాయి. సుప్రీంకోర్టులో రేపు ఎటువంటి తీర్పు వస్తుందనే ఒక ఉత్కంఠ కూడా అందరిలోనూ కనిపిస్తుంది. అయితే కడియం శ్రీహర్ అంటూ ఉన్నారు, కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చినా, కోర్టులో ఎటువంటి తీర్పు వచ్చినా చర్చ వహిస్తాం, ఉప ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామని కడియం శ్రీహర్ చెప్తున్నారు. అయితే అనర్హత గురించి, ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్కు మాట్లాడే అర్హత లేదు అని కడియం శ్రీహర్ అంటున్నారు. గత 10 సంవత్సరాల్లో 36 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి చేర్చుకుని వారిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన చరిత్ర బీఆర్ఎస్దే అని కడియం శ్రీహర్ అంటున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతిలో